భారతంలో విష్ణు సహస్రం చెప్పవలసిందే అని భీష్మాచార్యులు వారిని అడిగారు ధర్మరాజు. చాలా గొప్పదయ్యా ఇది, ఇంతకంటే ఇంక వేరే ధర్మం లేదు,
అని ప్రారంభించి చెప్పారు. అవన్నీ విష్ణు సహస్రం మూర్ఖాలు గీతలోనే ఉన్నాయి. అదే శివ సహస్రం కూడా చెప్పవలసింది అని అడిగారు. ఏమిటి శివ సహస్రమా? నేనా? మరణ స్వభావం కలిగిన మనుష్యుడికి చెప్పే అధికారం లేదయ్యా. అది ఏమిటనుకుంటావు? శివ సహస్రం అంటేను అది నేను చెప్పకూడదు అని ప్రారంభించి, కృష్ణుడున్నాడు, ఆయన చెబుతాడు విను అన్నాడు. అంటే మానవ మార్పుకి ఉపదేశం చేసే అర్హత లేదు అన్నట్టు. అసలు ఆ కృష్ణుడిని చెప్పవయ్యా అంటే దానికి పూర్వోత్తరాలు ఇవన్నీ చెప్పి సుమారుగా 7 అధ్యాయాలు ఉంది. దాని యొక్క పూర్వోత్తర పీఠికలతో సహా శివ సహస్రం అంటే చివరికి ఉపమన్యు మహర్షి నాకు ఉపదేశం చేశాడు అని చెబుతూ, ఆ ఉపమన్యు మహర్షి 7వ వాడు, తాను 8వ వాడును. సృష్టి పుట్టిన తర్వాత శివ సహస్రోపాసన చేసేవారు తండ్రి దగ్గర నుంచి ప్రారంభించి తండ్రి అనేవారు రాశారు. అది కూడా ఎక్కడో బ్రహ్మదేవుడు రాసినటువంటి స్తోత్రాల్లో ఉండే విశేషనామాన్ని పోగొట్టి ఇది లోకంలో ఉన్నది. విరాయాలు ప్రారంభించి చేసుకుంటాం. ఇది కాక మహాభారతంలోనే చాలా ఉన్నాయి. శివకేశవ అభేదాన్ని చెప్పే నామాలు ఉన్నాయి. శివాయ చెప్పినట్టుగా ఏదో శక్తిని వినాయకనే నమః రెండింటినీ కలిపి ఇలా చెప్పేటువంటి స్తోత్రాలు. అలాగే ఈ నారద పురాణంలో లలితా సహస్రం ఒకటి ఉన్నది. అందులో కవచం ఒకటి, తర్వాత ఆ శక్తుల యొక్క భేదం ఏదో, ఆ స్వరూప భేదము, ఇవన్నీ కూడా శ్రీచక్రంలో ఉండేటువంటి శక్తుల భేదాలన్నింటినీ కూడా ప్రతిపాదన చేస్తూ సరే నామావళి ఉన్నది. నేను కుమారుడు చెప్పారు అక్కడ. దీని విశేషం ఏంటి అంటే పూజ ఇవేమీ అక్కర్లేకుండా పఠన మాత్రం చేతనే అనేకమైనటువంటి ఫలితాలను సిద్ధింపజేసేది అని ఆ చివరిన ఏకావుచ్చ ఇది ఫలం, విరావుచ్చ ఇది ఫలం అంటూ దాని యొక్క స్వరూపాన్ని చెప్పారు. విషకాలంలో దీన్ని జపం చేయమని చెప్పారు ప్రధానంగా. మరి అది వీరికి ఎలా లభ్యమైందో దీన్ని శుద్ధి చేయించి ఆ కాశీలో స్థాపించినటువంటి పరమేశ్వరుని ఈ నామావళితో ఉపాసన చేసేటట్లుగా చెయ్యాలి అంటే సంకల్పం కలిగింది. అదే దాన్ని కాస్త నిర్దిష్టంగా ఉండాలి, కాస్త సంస్కృతంలో శబ్దాలు చేయడానికి దిద్ది పెట్టు అని చెప్పేసి నా దగ్గరికి పంపించారు. అదే ఏదో చూసాం. ఇందులో విశేషం ఏంటంటే రోజు ఉషకాలంలో దీన్ని జపం చేస్తే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, శివయోగి అవుతాడు, ఆత్మతత్వాన్ని ఎదిగినవాడు అవుతాడని. 2 సార్లు ఆవృత్తి చేసినట్లయితే ఆయురారోగ్యాల సంపత్తులు, లోకానురంజనం, గొప్ప ఆవర్జనం, మహారాజులు మనం చెప్పినట్టు వింటాం, ఇలాంటివి అవుతాయని. తర్వాత 3 సార్లు ఆవృత్తి చేసినట్లయితే జగత్తంతా వశమవుతుందని, 4 సార్లు ఆవృత్తి చేస్తే ఏ కోరికైనా సరే నిర్వర్తిస్తుందని, 5 సార్లు చేస్తే జనమందరూ కూడా అతన్ని సేవిస్తారని, 6 సార్లు ఆవర్తనం చేసినట్లయితే సిద్ధులన్నీ అతనికి సిద్ధిస్తాయని, 7 సార్లు ఆవృత్తి చేస్తే రోగ నిత్య అపస్మారాది వినాశనములు జరుగుతాయని, మరి 8 సార్లు ఆవృత్తి చేస్తే మహారాజులు కూడా శిక్షించగలిగిన సామర్థ్యం వస్తుందని, 9 సార్లు ఆవృత్తి చేస్తే మన్మధుడులాగా జగత్తునంతని కూడా జగత్తంతా అతనికి స్వయంగా వశమవుతుందని అలా అని చెప్పారు. శోభింపజేస్తాడు అని ఉంది. శోభింపజేయడం అంటే అర్థం అదే. అక్కడ అది ఇంగ్లీష్లో ఈ లవ్ అఫైర్స్లో డిస్టర్బ్ చేస్తున్నారంటుంటారు, చూసారా ఎప్పుడైనా? ఆ అర్థం అన్నమాట శోభించి, అంతేగాని పీడిస్తాడని కాదు. ఆ తర్వాత 10 ఆవృత్తి చేస్తే వాక్కు, లక్ష్మి, కాంతి ఇవన్నీ సిద్ధిస్తాయని, 11 సార్లు ఆవృత్తి చేస్తే జగత్తంతా అతని వశంలో ఉంటుందని, 12 సార్లు ఆవృత్తి చేస్తే సాక్షాత్ ఈశ్వర తుల్యుడైపోతాడని, మరి 13 సార్లు చేస్తే సర్వత్రా విజయమని, 14 సార్లు చేస్తే మంగళమని, 15 సార్లు చేస్తే సర్వాభీష్ట సిద్ధి అని, 16 సార్లు ఆవృత్తి చేస్తే ఇందాక 11 సార్లు 12 సార్లు చేస్తే హరుడితోటి కోరిక హరోపముడు అవుతాడన్నారు. సాక్షాత్తు మహేశ్వరుడే అయిపోతాడు అని అంతటి ఫలితాన్ని చెప్పారు. జగత్ సృష్టి పరిపాలన లయములను చేసేటటువంటి సామర్థ్యం